ఆదికాండం 41వ అధ్యాయము 50, 51, 52 వచనాలు. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు ఆసనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. చాలండి, ఇక శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఆధ్యాత్మికంగా మనలను ప్రోత్సహించడం కొరకు ఆదికాండం 41వ అధ్యాయం 50, 51, 52 వచనాల్లో నుండి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఈ చదువుకున్న వచనాల్లో కొంతమంది వ్యక్తుల పేర్లు దేవుడు రాయించాడు. అయితే పురుషుల పేర్లు ఎక్కువగా ఉన్నాయి, కానీ స్త్రీ పేరుకు వస్తే ఒక స్త్రీ పేరు దేవుడు రాయించాడు. ఆ స్త్రీ పేరు ఏంటంటే ఆసనతు. అందరు చెప్పండి, ఏం పేరు? చాలామందికి ఈ పేరు వినటం తక్కువ. ఈ పేరు చాలామంది అసలు ఉందా బైబిల్లో అన్నట్లుగా ఆలోచిస్తా, కానీ ఉందని ఇప్పుడే చదువుకున్నాం కదా. ఈ ఆరాధనలో ఈ స్త్రీ గురించి పరిశుద్ధాత్మదేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు నేర్పించాలని ఆశపడుతుండగా శ్రద్ధగా వాక్యం మీద మనసు పెడదాం. ఈమెను గురించి బైబిల్లో దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడంటే యోసేపుకు భార్యగా పరిచయం చేస్తున్నాడు. ఈ క్రైస్తవ సమాజంలో యోసేపు గురించి ఎరుగనటువంటి వారు ఎవ్వరూ లేరు. ప్రతి సందర్భంలో పరిశుద్ధత గురించి చెప్పాలన్నా, యవనస్తులను ప్రోత్సహించాలన్నా, దేవుని యొక్క శ్రమలు, శోధనలు, పరీక్షలు వస్తున్నప్పుడు ఎలా నిలిచి ఉండాలో ఎగ్జాంపుల్ చెప్పాలన్నా యోసేపు గురించి మనము సేవకులు పలు కోణాల్లో బోధిస్తూ ఉంటా. కానీ ఆశ్చర్యం ఏంటంటే యోసేపు గురించి తెలిసినంత ప్రజలకు అతని భార్య గురించి, ఆమె స్థితిగతుల గురించి చాలా తక్కువగా తెలుసు. సరే, ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు అతని భార్య అయిన ఆసనీతు గురించి మనకు కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించాలని ఆశపడుతుంటున్నాయి. శ్రద్ధగా వాక్యం మీద మనసు పెడదాం. ఇప్పుడు ఆమె గురించి నేను చెప్పే ముందు అసలు ఈ ఆరాధనలో ఆమెను గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే విషయము మీ మధ్యలోనికి తీసుకొస్తా. ప్రధానంగా ఈమె గురించి దినం ఎందుకు నేర్చుకోవాలంటే 3 కారణాలను బట్టి నేర్చుకోవాలి. నెంబర్ 1, ఈమె యోసేపుకు భార్య కనుక ఆమె గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. యోసేపుకు భార్య అయినంత మాత్రాన్ని ఈమె గురించి ధ్యానం చేయాల్సింది. మందంలో మనం ఆరాధిస్తున్న యేసయ్యకు చాలా పోలికలు ఉంటాయి. మీకు అర్థం కావటానికి ఇలా చెప్తా. యోసేపులో కనబడే మొదటి పోలిక ఏంటంటే, యాకోబుకి ఎంతమంది పిల్లలండి? ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు కదా, ఒక కుమార్తె దేనా కదా. ఇంతమంది పిల్లల్లో కూడా తండ్రి అయిన యాకోబుకి ఇష్టమైన కొడుకు ఎవరంటే యోసేపు మాత్రమే. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు గురించి కూడా ఒక సాక్ష్యం వింటాం. యేసయ్య యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిసం తీసుకొని అలా బయటకు వస్తున్న సమయంలో పావురం ఆయన మీద వ్రాలగా ఆకాశవాణి అంటే ఆకాశము నుండి ఒక శబ్దం ఇలా ధ్వనించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సో యోసేపు కన్న తండ్రి యాకోబుకి ప్రియమైన కుమారుడైతే యేసయ్య పరమ తండ్రికి ప్రియమైన కుమారుడు. ఆయన ప్రియమైన కుమారుడని 2 సందర్భాల్లో సాక్ష్యం యేసయ్య పొందుకున్నాడు. మొదటిది బాప్తిసం తీసుకొని ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఆ సాక్ష్యం. రెండవదిగా ఇంకా 2-3 రోజుల్లో సిలువ వేయబడి చనిపోబోతున్నారు. సో ఆ టైంలో రూపాంతర కొండ మీదకు పేతురు, యాకోబు, యోహానులను యేసయ్య తీసుకుని వెళ్ళగా అక్కడ మరి ఒకసారి తండ్రి అయిన దేవుడు యేసయ్యకి సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే సేవ ప్రారంభంలో ఏ సాక్ష్యం ఉందో యేసయ్యకు, సేవ ముగింపులో అదే సాక్ష్యం ఉంది యేసయ్యకు. రక్షించబడిన క్రొత్తలో ఏ సాక్ష్యం ఉందో యేసయ్యకు, రక్షణ ముగింపు, జీవిత ముగింపులో కూడా అదే సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు యాకోబు కూడా లేక యేసేపు కూడా తండ్రి అయిన దేవుడి దగ్గర, తన తండ్రి అయిన యాకోబు దగ్గర కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఇది మొదటి పోలిక. రెండవదిగా యోసేపు యేసయ్యకి సాదృశ్యం అంటానికి ప్రియులారా, యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డా, అన్నల చేత అమ్మివేయబడ్డా.
అయిన వారే రక్త సంబంధికులే, తమ్ముడని కూడా చూడకుండా ద్వేషించారు, పగపూనారు, చివరికి అమ్మి పారేశారు. ఇప్పుడు యేసయ్య కూడా స్వజనుల చేత తరమబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందల పాలయ్యాడు. చివరికి సొంత శిష్యులలో ఒకడు యోసేపు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసయ్యను అమ్మి పారేశాడు. సో యోసేపు అమ్మబడ్డాడు, అందరి చేత తృణీకరించబడ్డాడు. యేసయ్య కూడా అమ్మబడ్డాడు, అందరి చేత తృణీకరించబడ్డాడు. అలాగే యోసేపు శ్రమల పాలయ్యాడు, వీళ్ళ చెరసాల పాలయ్యాడు, చేయని నేరానికి శిక్ష పొందుకున్నాడు. మన యేసయ్య కూడా చేయని నేరానికి శిక్ష పొందుకున్నాడు, మన కొరకు ఏకంగా మరణించాడు. అంతిమ ముగింపు యోసేపు సింహాసనాన్ని ఎక్కాడు. ఇప్పుడు మన యేసయ్య కూడా ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఇలా చెప్పాలంటే యోసేపులో ఏమేమైతే గుణగణాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తులో కూడా అవే గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మన అంశం యోసేపు గురించి కాదు, అతని భార్య గురించి నేర్చుకుంటున్నాం కనుక ఇప్పుడు నేను చెప్తున్నమాట ఆసనేతు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఈ అమ్మాయి సాదాసీదా మనిషికి భార్య ఎవరా? యోసేపు అనే ఒక మంచి ఫలించేడు కొమ్మకు భార్య అయ్యింది కనుక ఆమె గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే రేపో మాపో అతి త్వరలో వరుడుగా యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మేఘాల మీద వధువుగా మనం కొనిపోబడాలి. ఇప్పుడు ఈ ఆరాధనలో ఆసనేతుని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఆమెలో ఉన్న గుణగణాలు మనం కలిగి ఉంటేనే రేపు వరుడుగా వచ్చే యేసయ్యకు మనము వధువుగా మార్చబడగలము. అర్థమవుతుందా? అందుకని ఈ ఆరాధనలో మొదటి విషయంగా ఆమె గురించి మనం నేర్చుకోబోతున్నాం. రెండవదిగా ఆమె గురించి ఎందుకు నేర్చుకోవాలంటే, సంగమా ప్రియులారా శ్రద్ధగా వినండి. యాకోబుకి ఎంతమంది కోడళ్ళు? మీకు అర్థం కాల. యాకోబుకి ఎంతమంది కొడుకులు అంటే అర్థమైపోతుంది. ఎంతమంది కోడళ్ళు అంటే కొంచెం ఆలోచించారు, టైం తీసుకున్నారు. 12 మంది కొడుకులు అంటే కోడళ్ళు కూడా 12 మందే కదా. మనకు బైబిల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ 12 మంది కోడకుల్లో ఒక్క యోసేపు భార్య అయిన ఆసనేతు పేరు తప్ప మిగతా 11 మంది కోడళ్ళు మనకు బైబిల్లో ఆ పేర్లు కనపడవు. వాళ్ళు ఏం చేశారో లేకపోతే పరిస్థితులు ఏంటో ఉంటాయి కానీ వారి పేర్లు మాత్రం స్పష్టంగా కనపడవు. కానీ ఈ అమ్మాయి పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ముద్రించబడేలా చేశాడు. ఇప్పుడు ఈ ఆరాధనలో ఈ సహోదరు గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో వింటాం కదా, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడలా వాడు నిశ్చయముగా నరకానికి వెళ్ళిపోతాడు, దేవుడు లేని స్థలానికి. సో ఆమె పేరు బైబిల్లో వ్రాయబడి ఉంది, మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. అలా వ్రాయబడి ఉందా లేదా? ఉండాలి అని అంటే ఇప్పుడు ఆమె ఎలా బ్రతికిందో ధ్యానం చేసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే ఈ ఆరాధనలో ఈ సహోదరు గురించి దేవుడు కొన్ని పాఠాలు గుర్తు చేయాలని నేర్పించాలని ఆశపడుతున్నా. మూడో కారణాన్ని చెప్తున్నాను. ఈ స్త్రీ గురించి ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, ఈమె అంతిమము యోసేపు ఆస్తంతటికి వారసురాలు అయిపోయింది, మహారాణి అయిపోయింది. సో ఆయన తరువాత ఇక యావదాస్తికి అర్హురాలు, వారసురాలు, యజమానురాలు ఎవరంటే ఆసనేతే. ఆమె తర్వాత ఆయన పిల్లలు ఎవరైనా సార్. అలాగే మన పరమ తండ్రి యొక్క ఆస్తికి నీవు నేను వారసులం, హక్కుదారులం అవ్వాలంటే ఖచ్చితంగా ఆసనేత ఎలా బ్రతికిందో ఆమె గుణాలేంటో నేర్చుకొని ఆ ప్రకారంగా మనం బ్రతకాలి. అందుకే ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు ఈ ఆసనేతని, ఈ సహోదరిని మన ఎదురు పెట్టి కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. సో శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఆమెలా బ్రతకడానికి దేవుని ఎదుట తీర్మానం చేసుకుందాం. ఆమె పొందిన ఆశీర్వాదాలు, ఆ హక్కులు, వారసత్వం, ఆ దీవెనలు మనమందరం పొందుకుందుముగాక. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సరే, మొట్టమొదటిగా యేసయ్య ఈమెలో నుండి దేవుని పిల్లలంగా మేము నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన గుణం ఏంటి ప్రభా అని అడిగితే, ఈమె యోసేపుకు భార్య అవ్వటానికి, అలాగే ఆమె పేరు బైబిల్లో వ్రాయబడటానికి, యోసేపు ఆస్తంతటికి వారసురాలుగా మారటానికి మొట్టమొదటి ఈమెలో ఉన్న గుణం ఏంటంటే, యోసేపు దేవుడే సత్యదేవుడు. ఎవరా దేవుడు? యేసయ్య. తండ్రిని యెహోవా, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మదేవుడు, త్రియేక దేవుడు. యోసేపు దేవుడే నిజ దేవుడు, సత్యదేవుడు అని గ్రహించి ఆ దేవునికి తన జీవితాన్ని సమర్పించేసింది. అది దేవునికి నచ్చింది సంగమా. అందుకే ఈ అమ్మాయిని తండ్రిని దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపుకు భార్యగా మార్చేశారు. మిగతా కోడళ్ళ పేర్లు రాయటానికి కూడా ఇష్టపడాలా, ఈమె పేరు బైబిల్లో ఉండేలా దేవుడు చేశారు.
యోసేపు ఆ సంతతికి కూడా వారసురాలుగా దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఈ మా దేవునికి మొట్టమొదటి చూపిస్తున్న శ్రేష్టమైన గుణం, యేసే సత్యదేవుడు, యెహోవా దేవుడే నిజ దేవుడు, యోసేపు దేవుడే ఏకైక దేవుడని గ్రహించి ఆమె తన జీవితాన్ని ఆ దేవుడికి సమర్పించటమే దేవుడికి నచ్చిన మొదటి గుణం. ఇప్పుడు ఈ మాట నేను పొడిగా నా మాటల్లో చెప్పేశాను కదా. లేఖనంలో ఈమె గురించి పరిచయ వాక్కులు పరిశుద్ధాత్మదేవుడు ఎలా చేస్తున్నాడో ఇప్పుడు ఒక వచనాన్ని చదువుకుందాం. 41వ అధ్యాయం ఆదికాండం 50వ వచనంలో ఇలా ఉన్నది. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఎవరి ద్వారా? భార్య ద్వారా. ఎవరా భార్య? ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏంటో దేవుడు చెబుతున్నాడు చూడండి. ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు ఆసనేతు ద్వారా వారిద్దరు పుట్టారట. ఇప్పుడు శ్రద్ధగా వినండి, ఇటు చూస్తూ వినండి. ఈమెను పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడంటే తండ్రి పేరు చెప్పి పరిచయం చేస్తున్నాడు. ఈమె తండ్రి ఎవరట? పొతీఫరు కాదు, పొతీఫెరా. హలో, లేఖనాన్ని శ్రద్ధగా వినండి. బైబిల్లో పదాలు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకునండి. పొతీఫరు ఆదికాండములోనే ఉన్నాడు, పొతీఫెరా ఆదికాండములోనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు. ప్రియులారా, ఆదికాండములో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ పొతీఫరు గురించి ఆదికాండం 37, 38 అధ్యాయాల్లో చూస్తాం. కానీ పొతీఫెరా గురించి 41 అధ్యాయంలో చూస్తున్నాం. ఈ పొతీఫెరా ఎవరంటే ఒక యాజకుడట. ఎవరికి యాజకుడు? సత్యదేవుడు నిజదేవుడైన యేసయ్యకు యాజకుడు కాదు, అతడు ఓను యొక్క యాజకుడు. ఓను ఎవరు? ఐగుప్తీయులట రకరకాల వాటిని దేవుళ్ళుగా దేవతలుగా భావించి ఆరాధిస్తారు. బహు విగ్రహారాధన చేసే ప్రజలు వారు. కప్ప కనపడితే కప్ప దేవుడు, పేను కనపడితే పేను దేవుడు, ఈగ కనపడితే ఈగ దేవుడు, సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు. ప్రియులారా, ఈ సృష్టించబడిన ప్రతీది వారు దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధించే బహు విగ్రహారాధికులు. అలా ఆరాధించే దేవతల్లో ఒక దేవత పేరు ఓను. ఓను అనేది హీబ్రూ పదం. దానికి తెలుగులో అర్థం ఏంటంటే సూర్య దేవత. ఇప్పుడు ఈ పొతీఫెరా అనే ఈ అబ్బాయి లేక ఈ వ్యక్తి ఎవరికి పూజారో తెలుసా? ఎవరికి ప్రధాన పూజారంటే సూర్య దేవతకు ప్రధాన పూజారి. వింటున్నారా? అలాంటి అన్య కుటుంబంలో అలాంటి ప్రధాన పూజారి కుటుంబంలో పుట్టింది ఎవరు? ఈ ఆసనేతు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మరి ఇంత విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయిని యోసేపు ఎలా పెళ్లి చేసుకున్నాడు? లవ్ చేశా? రేపు వస్తుంది కదా వ్యాలంటైన్స్ డే అంట, గుర్తుందా? మనకి ఇది ఆశలు ఉండవులేండి. గుర్తుందా? రేపు February 14 ప్రేమికుల దినోత్సవం వస్తుంది కదా. సో యోసేపు ఆనాడే ఈ అమ్మాయి అందంగా ఉందని, ఐగుప్తులు ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఎవరు లేరని ఏమన్నా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడా? లేదు లేదు. నేనంటాను చరిత్రను బట్టి, వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా యోసేపు వివాహం దైవ చిత్తమే. అదెలా గారు? ఇతడేమో నిజదేవుడిని ఆరాధించేవాడు, ఈ అమ్మాయి ఏమో పూజారికి పుట్టిన అమ్మాయి ఆసనేతు. ఆ సూర్యదేవతను ఆరాధించే అన్య కుటుంబం, పూజారికి పుట్టిన అమ్మాయి. వీళ్ళిద్దరు సంబంధం దైవ చిత్తం అంటారు. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు చెబుతాను వినండి. జోసిఫస్ అనే చరిత్రకారుడు ఇది ఎలా సాధ్యమైందో తన చరిత్ర పుస్తకాల్లో ఇలా రాసుకొచ్చా. ఈ అమ్మాయి పెళ్ళయ్యాక యేసయ్యను రక్షకుడిగా అంగీకరించడం కాదండోయ్. ఆమె యేసుక్రీస్తుయే సత్యదేవుడని ఎరిగి తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించాక అప్పుడు ఈమెలో వచ్చిన మార్పును బట్టి యేసయ్య ఈ యోసేపుకు వివాహమయ్యేలా చేశా. అది ఎలాగంటే జోసిఫస్ అనే చరిత్రకారుడు ఇలా సాక్ష్యం రాసుకొచ్చా. ఆ దినాల్లో ఫరోకి కల వచ్చింది, మనందరం ఎరుగుదము. ఆ కల రాగానే తూచన లేచాడు, గజిబిజిగా ఉంది, మనశ్శాంతి లేదు, అర్థం కావట్లా. సర్లే ఇది ఒక పీడకలలే అని వదిలేశా. కానీ మళ్ళీ రెండోసారి పడుకోగా ఆ రెండో రోజు కూడా మళ్ళీ కల వచ్చింది. ఏంటో లావుగా ఉంటున్నాయి, బక్కగా ఉంటున్నాయి. బక్కాటిల్ని లావాటి మింగేత్తని, మింగేసినా కానీ ఇవి ఎట్లున్నాయి? ఆవులైనా ఏమండి ఆ పనులైనా ఏ ఎట్లున్నాయి? లావాటిని మింగేసిన బక్కవి బక్కగానే ఉన్నాయి. ఇదేంటో అర్థం కావట్లా. మొదటిసారి కళ, రెండోసారి కళ, ఇదంతా రూపాలు మార్పేమో కానీ లావుగా ఉన్నాయి, బక్కగా ఉన్నాయి. బక్కవి బండవాటిని మింగేస్తారే కానీ బక్కవి బక్కగానే ఉంటున్నాయి. అర్థం కాక గలిబిలైపోయి
రాజ ఆస్థానంలోనికి పండితులను పిలిచాడు, జ్ఞానులను పిలిచాడు, పూజారులను పిలిచాడు, అందరి మేధావులను పిలిచాడు. కళ చెప్పి కళార్థం చెప్పండి రా అని అన్నాడు. ఎవరి వల్ల కాల. ఈ ఫరోకి భయంకరమైన కోపం వచ్చేస్తున్నది. ఆ టైంలో ప్రియులారా, మీరు గనక కళాభావం చెప్పలేదా మేడకాయల మీద తలకాయలు ఉండవన్నట్లుగా సీరియస్ అయిపోయా. ఆ సమయంలో మనందరూ ఎరుగుదము, లేఖనంలో కూడా ఉన్నది, పానదాయకుల అధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఈ పానదాయకుల అధిపతి ఏం చేశాడంటే చెరసాల్లో ఉన్న యోసేపును గుర్తు చేసుకున్నాడు. యోసేపు ఆ చెరసాల్లో భక్షకారుడిగా ఒకడు, పానదాయకులుగా అధిపతిగా నేను, ఇద్దరం నేరం చేసి జైల్లోకి రాగా మాకు కలభావం యోసేపు చెప్పాడు కదా. ఇప్పుడు మహారాజు కలభావం కూడా యోసేపు తప్ప ఎవ్వడు చెప్పలేడు అని ఈ పానదాయకుల అధిపతి ప్రియులారా ఫరో దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈ రాజ్యములో నీ కలభావం చెప్పగలిగిన వాడు ఒక్కడున్నాడు, వీళ్ళెవ్వరు చెప్పలేరయ్యా. ఎవరు ఎక్కడే? ఆయన మహారాజా మన చెరసాల్లోనే ఉన్నాడు. ఏంటి మేధావి చెరసాల్లో ఉంటామా, మహాజ్ఞాని చెరసాల్లో ఉండటమా? సరే, అతని పేరేంటో చెప్పు, ఆ ఖైదీ నెంబర్ ఏంటో చెప్పు, ఆ జైలు ఆ గది నెంబర్ ఏంటో చెప్పు అన్నాడు. పలానా చెప్పేశా. ఇప్పుడు మనోని అంగరంగ వైభోగంగా రాజవస్త్రాలు ధరించి ఘనంగా ఆస్థానంలోనికి తీసుకుని వచ్చారు. సంగమా వినండి, యోసేపు ఆస్థానంలోనికి రాగా మేధావులు ఎగతాళిగా చూస్తున్నారు, జ్ఞానులు ఎగతాళిగా చూస్తున్నారు. ప్రధాన పూజారి ఈ పోతీఫెరా అక్కడే ఉన్నాడు, ప్రధాన పూజారు ఉన్నాడంటే పూజారులు అసిస్టెంట్లు కూడా అక్కడే ఉన్నారు, అందరూ సభ అంతా అక్కడే ఉన్నది. మహారాజు సింహాసనాసీనుడు ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో యోసేపు నిలబడి ఉన్నారు. అందరూ నవ్వుతున్నారు. రే, ఐగుప్తీయులు మేధావులు మనం చెప్పలేంది హెబ్రీ బాలుడు చెప్తాడరా, బానిస చెప్తాడరా, పరదేశి చెప్పగలడరా అన్నట్లుగా చిన్న చూపు చూసి నవ్వుతూ ఉన్నా. సరే, ఆ టైంలో ఫరో ఇతడేనా? ఎస్ ఇతడే. సరే, నా కళ ఇది, నువ్వు చెప్పగలవా కళాభావం? అప్పుడు యోసేపు అన్నాడు, నేను సామాన్యునే, కానీ నేను ఆరాధించే దేవుడు కళలు మర్మాలు వాటి భావాలు బయలుపరచగల సమర్థుడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సరే మహారాజా, నాకు నిమిషం టైం ఇమ్మని అతడు మోకరిల్లి ప్రార్థన చేసి ప్రార్థన ముగించి దేవుడు బయలుపరిచిన కళాభావం చూడడం ప్రారంభించా. ఒక్కొక్కడికి గూస్ బంప్స్ అనమాట, అంటే రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. ఏమండి, రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. మనము చెప్పలేనిది వీడు చెప్పగలడా అని చులకనగా చూసాం, కానీ వీడు మామూలుడు కాదు. వీడు మామూలుడు కాదంటే వీడి దేవుడు అసలు సామాన్యుడు కాదు. అందరూ గడగడ వణికిపోతున్నారు. మహారాజా, ఇదిగో 7 ఇది 7 ఇవి, బక్క చిక్కిందంటే ఇది పరిస్థితి, బలిసినం అంటే ఇది పరిస్థితి, కరువు సమృద్ధి ఇది పరిస్థితి అని కాలభావం అంతా విడమొచ్చేసా. ఆ టైంలో అందరూ పొగిడారు, అందరూ కనపరిచారు, ఎవరి దారిని వెళ్ళిపోయారు. కానీ ఆ మహాసభలో అందరితో పాటుగా ఈ అమ్మాయి కూడా అక్కడికి వచ్చిందట. ఏ అమ్మాయి? ఆసనేతు. ఈ ఆసనేతు కూడా అక్కడికి వచ్చింది. మా డాడీ చెప్పలేని మర్మభావం కలభావం ఇతడు చెప్పగలిగాడా? మా మేధావులు మా రాజ్యములో ఉన్న మహాజ్ఞానులు చెప్పలేనిది ఈ బాలుడు ఈ అవనుడు చెప్పగలిగాడంటే ఇతడు సామాన్యుడు కాదు, ఇతడే సామాన్యుడు కాదంటే వీళ్ళ దేవుడు మరీ సామాన్యుడు కాదు. అంటే ఇప్పటి వరకు మేము పూజ చేసిన ఈ ఓను దేవుడు, ఈ ఏకదేవుడు ఇవన్నీ ఒట్టివేనా అని గ్రహించట జోసిఫస్ అనే చరిత్రకారుడు రాశాడు. 600 106 ఈ బాలుడు లేక ఈ యవనుడు ఆరాధిస్తున్న ఆ దేవుడే నా దేవుడు అని ఆ అంతఃపురములోనే ఆ స్థానములోనే ఈ ఆసనేతు యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించిందట. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సో సంగమా, దేవుని పిల్లలారా, ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం అని ఒక కథగా నేను కొట్టేయలేదు, కానీ అది నిజమే 100కు 100 పాళ్ళు అనడానికి రుజువే. దేవుడు ఆ యోసేపుతో వివాహం జరిగటానికి ఆమోదించాడు. ఆమె పేరు బైబిల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. యోసేపు ఆ సంతటికి వారసురాలుగా మార్చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సో ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, మన పేరు జీవగ్రంథంలో లిఖించబడాలి. మనము అతి త్వరలో రాబోతున్న యేసయ్యకు వధువుగా మారాలి. ఆయన ఆస్తి పరలోకానికి అంతఃపురానికి వారసురాలుగా హక్కుదారులుగా మారాలి అని అంటే ఈ ఆరాధనలో ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, ఆమె ఎలా తన జీవితానికి సమర్పించిందో, నన్ను దేవునిగా అంగీకరించిందో అలా మీరు మీ జీవితాలను సమర్పించాలి. నన్ను మీకు దేవునిగా కలిగి ఉండాలి. దేవుని పిల్లలారా, వాక్యాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఈ ఆసనేతో ఆస్థానంలో తీర్మానం చేసుకుంది,
చనిపోయే వరకు మళ్ళీ ఐగుప్తు దేవతల వైపు తిరిగి చూడాల. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. తన తండ్రి ఆరాధించే ఓను దేవతల వైపు చూడాలా. తన తండ్రి ప్రధాన పూజారిగా పూజా కార్యక్రమాలు చేస్తుండనగా వాటి వైపు ధ్యాసే పెట్టాలా. చనిపోయే వరకు, తుది శ్వాస విడిచే వరకు యోసేపు దేవుడే నా దేవుడు అన్నట్లుగా బ్రతికేశాడు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవంలోనికి నువ్వు వచ్చావా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యత నువ్వు పొందుకున్నావా? ఈమెలా నన్ను నీ రక్షకుడిగా అంగీకరించావా? నీ జీవితాన్ని నాకు సమర్పించావా? సమర్పించాను అనడానికి రుజువుగా నేటి దినాల్లో మనం దేవునికి చూపించాల్సిన, సమాజానికి చూపించాల్సిన ఒక రుజువు ఏంటంటే నీటి బాప్తిస్మం మనం పొందుకోవాలి. రక్షణ అనుభవంలోనికి మనం రావాలి. ఈ అనుభవంలోనికి మనం వచ్చామా? నేటి కాలంలో చాలామంది దేవుడు గొప్పోడండి, యేసయ్య మంచివాడండి మందిరానికి వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ ఆయనకు తమ జీవితాలను సమర్పించే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అనగా రక్షణ పొందుకునే విషయంలో నా ఎగ్జామ్స్ అయ్యాక చూస్తాను పాస్టర్ గారు, నేను వివాహం అయ్యాక చూస్తాను పాస్టర్ గారు, నేను అనుకున్నది సాధించాక పొందుతాను పాస్టర్ గారు, నాకు ఈ కార్యం చేయని దేవుణ్ణి, అప్పుడు నేను బుడుగున మునిగేస్తాను పాస్టర్ గారు. అప్పుడు దాకా నువ్వు ఉంటావా, నేనుంటానా? ఆలోచన చేయండి. హలో సంగమా, దేవుని పిల్లలారా, ఇంకా రక్షణ పొందని వారులారా, ఒక ప్రశ్న. నువ్వు ఏవేవో చెబుతున్నావే, నా ఎగ్జామ్ అయ్యాక, నా పెళ్ళి అయ్యాక, నేను అనుకున్నది జరిగాక అప్పుడు నేను రక్షణ పొందుతానంటున్నా. అప్పుడు దాకా నువ్వు నేను గ్యారంటీయేనా? ఆలోచన చేయండి. మనం వాడే ప్రతిదానికి వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది. వాడే మనకు లేదు. ఏంటిది? గ్యారంటీ లేదు, వారంటీ అంతకంటే లేదు. గ్యారంటీ వారంటీలు ఉంటే రీప్లేస్మెంట్లు అయిపోతాయి, ఫ్రీగా సర్వీస్ చేసేస్తారు. కానీ దీనికి ఎన్ని లక్షలు పోసినా చేతులు ఎత్తేస్తున్నారు డాక్టర్లు, వైద్యులు. అందుకే దేవుడు అంటున్నాడు, నేడుండి రేపు మాయమైపోయే ఆవిరి వంటి వారు, పొగ వంటి వారు, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు, ఒకసారి నేలలో వణికి తిరిగి ఎత్తలేనటువంటి నీటి వంటి వారు, మిన్నల్లి వంటి వారం, పురుగు వంటి వారం, మంటి వారం అని ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కానీ మనము మన స్థితి ఏంటో మర్చిపోయి విర్రవీగుతూ, ప్రియులారా, ఏదో కార్యాల కోసం, స్వస్థతల కోసం, అటెండెన్స్ కోసం అయ్యగారు రాలేదని అడుగుతారని అటెండెన్స్ కోసమే మందిరాలకు వస్తున్నాం తప్ప ప్రభు దగ్గరికి రక్షణ పొందుకోవాలి, నా జీవితాన్ని ఆయనకి సమర్పించాలి అని ఒక ఆలోచనతో వచ్చేవారు అరుదైపోయారు. సో వాయిదాలు వేక ఇంకా ఇక్కడ రక్షణ పొందిన వారు ఉంటే, లేకపోతే ఈ వాక్యం వింటున్న లైవ్లో మీరు కూడా ఇంకా ప్రభు యొక్క అమూల్యమైన రక్షణ పొందని వారిగా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ అందరికి ఇష్టమైన డే ఏంటి అని అడిగితే కొందరు అంటారు, నాకు బర్త్డే అంటే ఇష్టం, నాకు మ్యారేజ్ డే అంటే ఇష్టం, నాకు ఫాదర్స్ డే అంటే ఇష్టం, నాకు మదర్స్ డే అంటే ఇష్టం. ఇందాడి జ్ఞాపకం చేసేగా, కొందరికి లవర్స్ డే అంటే ఇష్టం. అవునా? ఒక్కొక్కడికి ఒక్కొక్క డే ఉన్నట్లే ఇప్పుడు ప్రభువును లేక మనందరికీ ఇష్టమైన ఆరాధకుడు దేవుడు ఉన్నాడు కదా. ప్రభువుని అడుగుదాం, ప్రభా మా అందరికి ఆ డే ఇష్టం, ఈ డే ఇష్టం, ఈ డే ఇష్టం, ఆ డే ఇష్టం, నీకు ఏ డే ఇష్టం ప్రభా అని అడుగుదాం. నా దేవుడు అంటాడు, మన దేవుడు అంటాడు, నాకు నేడే, కార్మికులకు మేడే ఇష్టం, కానీ యేసయ్యకు నేడే రక్షణ దినం. నేడే అంటే టుడే అనుకుంటారేమో, నేడే అంటే టుడే, ఈ రోజే నాకు ఇష్టం అంటాడు. మనకేమో సంవత్సరంలో ఆ రోజు ఇష్టం, ఈ రోజు ఇష్టం, ఆ డే ఇష్టం, ఈ డే ఇష్టం. ప్రభుకేమో నేడే నాకు ఇష్టమైన దినం, ఈ రోజే టుడే నాకు ఇష్టమైన డే అంటున్నాడు. సరే, మనకి అది ఇష్టం, యేసయ్యకి ఈ రోజు ఇష్టం. మరి మనం యేసయ్యే కాదు, ఈ సృష్టిలో ఇంకొకడు ఉన్నాడు, శత్రువు. వాడు కూడా నాకు ఒక రోజు ఇష్టం అంటున్నాడు. వాడేమంటాడు తెలుసా? నీకు ఇష్టమైన డే ఏంటంటే, వాడంటాడు నాకు నెక్స్ట్ డే అంటే ఇష్టం. అందుకే ఎంతో వాక్యం చెబుతున్నా ఆడిప్పటికే నీతో చెప్పాడు, రైట్ నాన్న తొందరపడకు, అయ్యగారు ఉద్రేకం చెబుతున్నాడు, కానీ నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఇదే వాయిదా వేయటం అంటే. అది అయిపోయాక, అది అయిపోయాక, ఇది అయిపోయాక, ఇలా అయిపోయాక, ఇప్పుడు మనము ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తున్నామా, శత్రువుకు ప్రాధాన్యత ఇస్తున్నామా?
సో ఇప్పటి వరకు అలా ఉంటే ప్రభు ఆసన్నితను మన ఎదురుపెట్టి మాట్లాడుతున్నాడు. ఆ రోజు ప్రిలరా కల భావం చెప్పటమే తన జీవితంలో వింతైన మార్పుకు కారణమైపోయింది. యేసుకి తన జీవితాన్ని సమర్పించేసింది. అలా నీవు నేను కూడా ఈ రోజైనా ప్రభువా ఇదిగో నా జీవితం నీకు అంకితమయ్యా, నిన్ను నా దేవునిగా కలిగి ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించి ఆయన ఇచ్చే అమూల్యమైన రక్షణ బాప్తిసపు అనుభవం ముందుకు సాగగలిగితే దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులుగా ఉంటాం. ఏంటి ఆశీర్వాదం? ఆయనకు మనం వధువుగా వరుడుగా రాబోతున్న ఆయనకు వధువుగా మారతాం. మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. అంతేకాదు మనము ఆయన పరలోకపు ఆస్తికి వారసులుగా మారిపోతాం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆల్రెడీ రక్షణ పొందిన పిల్లలారా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాస్ట్ ఇయరే రక్షణ పొందారనుకుంటున్నావు. కానీ నేను ఇందాక ఒక మాటను చెప్పాను. ఆసనేతో ఒక్క రోజు తీర్మానం చేసుకుంది, మళ్ళీ చనిపోయే వరకు వెనుతిరిగి చూడాల. తప్పిపోయిన కుమారులా వెళ్ళిపోలా తండ్రి ఇంటిని వదిలి. ప్రియులారా ఆ నయోమీలా ఆ మోయాబుకు వెళ్ళిపోలా వెనక్కి తిరిగి. జాగ్రత్త సంగమా. ఒక మనుషుడు యెరూషలేమును విడిచి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడట. తేమ ఇహలోకాన్ని శ్రయించి నన్ను విడిచి వెళ్ళిపోయాను అని పౌలు గారు అంటున్నా. రక్షించబడిన క్రొత్తలో బాగున్నా, ప్రభువే నా ప్రియుడు, ప్రభువే నా జీవితం, ప్రభువే నా శ్వాస, నా ధ్యాస. కానీ ఈరోజు మనకు ప్రభుకు మధ్యలో ఏదో అడ్డొచ్చేసింది. మనకు ప్రభుకి ఏదో అడ్డొచ్చేసి ఇప్పుడు ప్రభువు కన్నా, ఆయన కార్యాల కన్నా, ఆయన సన్నిధి కన్నా, ఆయన కన్నా వేటుకో విలువ ఇచ్చేస్తా ఉన్నా. కానీ ఆసనేతు మన చెంప మీద కొట్టినట్లుగా తన జీవితాన్ని మన ఎదుటి పెడుతుంది. నేను ఒక అన్య కుటుంబంలో నుండి రక్షించబడ్డాను, తుది శ్వాస విడిచే వరకు మళ్ళీ అన్యుల వైపు విడిచిపెట్టిన వాటి వైపు చూడలేదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మనం ఎందుకు అటు ఇటు కన్నులెత్తి చూస్తున్నాం? మనం ఎందుకు మనలా ఆకర్షణలకు లోనైపోతున్నాం? ఇప్పుడైనా ప్రభువుకు ఒక మాట ఇచ్చి ఆసనేతు వలె బ్రతికే ఆ గొప్ప కృప మనం కడ వరకు కాపాడుకుందాము గాక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఈ ఆసనేతు గురించి పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈమె ఒక యోగ్యమైన భార్యగా బ్రతికిందట, లేదా ఒక గుణవతి అయిన భార్యగా బ్రతికిందట. ఏంటి యోగ్యమైన భార్య, గుణవతి అయిన భార్య? ఆదికాండం 41వ అధ్యాయం 50-51 వచనాలను మరలా చదువుకుందాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తెగా ఆసనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్యాన్ని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండోవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఇప్పుడు ఈ చదవబడిన వచనాల్లో ప్రియులరా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోసేపు ప్రియులరా 2 మాటలు మాట్లాడాడు. ఒకటి ఏమంటున్నాడంటే, నా బాధలు నేను మర్చిపోయేలా దేవుడు చేశాడు. రెండోది, నేను ఎక్కడైతే బాధలు అవమానాలు కష్టాలు పొందుకున్నానో అక్కడే ఫలించేలా అభివృద్ధి పొందేలా నేను సాగాను అని అంటున్నా. ఇటు చూస్తా శ్రద్ధగా వినండి. ఇప్పుడు యోసేపుని అడుగుదాం, అయ్యా నీ బాధలు మర్చిపోవటానికి కారణం ఏంటి? నువ్వు అక్కడే అభివృద్ధి పొందటానికి కారణం ఏంటి? ఆయన అంటాడు, ప్రధాన కారణం దేవుడే. కానీ ఆ దేవుడు నా బాధలు మర్చిపోవటానికి, నేను తిరిగి అభివృద్ధిలోనికి రావటానికి ఒక సాధనముగా ఒకరిని వాడుకున్నారు. ఆ సాధనమే నాకు ఇచ్చిన భార్య. యోసేపు చెప్పకనే సాక్ష్యం చెబుతున్నాడు ఈ వచనాల్లో. మనలో మన మాట ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట ఏంటంటే, మీరు యోసేపు జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోసేపు పుట్టిన దగ్గర నుండి పెరిగే వరకు ఎలా బ్రతికాడో తెలుసా? ఏ స్త్రీ ప్రేమకు ఆప్యాయతకు నోచుకోలేని వాడిగా బ్రతికాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, అసలు అమ్మాయి కనపడినా, అమ్మాయి పేరెత్తినా ఊసెత్తినా హడలిపోయేలా బ్రతికాడు. యేసు రక్తం అనుకునేలా. అది ఎలాగంటే, ఇప్పుడు యోసేపు పుట్టాడు, కొన్ని సంవత్సరాలకు 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అనుకున్నాం. మళ్ళీ యోసేపుకు తమ్ముడు పుట్టాడు. ఎవరా తమ్ముడు? బెన్యామీన్. వీళ్ళిద్దరిని కన్న తల్లి ఎవరు? రాహేల్. యాకోబు భార్య అయినా ఒక భార్య అయినా రాహేల్. రాహేలుకు మొదటి పుట్టింది యోసేపు, రాహేలుకు మళ్ళీ కొంత గ్యాప్తో పుట్టింది బెన్యామీను. బెన్యామీను పుట్టిన కొద్ది క్షణాలకు లేక కొద్ది రోజులకే రాహేలు చనిపోయింది. అంటే చిన్న వయసులో తల్లి ప్రేమకు
యోసేపు దూరమయ్యాడు. సరే, తల్లి ప్రేమ దూరమైంది కదా, చెల్లుంది, ఎవరో దీనా. ఈ ప్రేమను చెల్లి రూపంలో నా చెల్లి ప్రేమను పొందుకుందాం అనుకున్నాను. కానీ ఎదిగే కొద్ది రోజులకి అన్నల కక్షపుని ఏం చేశారు? యోసేపును ఇంటి నుండి దూరం చేశారు, గోతులో పడేశారు. ఏమంటే ఇష్మాయిల్కి అమ్మేశారు, ఆ ఇష్మాయిలు పొతీఫర్కి అమ్మేశారు. అలా చివరికి చెరసాల్లోకి వెళ్ళిపోయారు. ఇలా ప్రియులారా చెల్లి ప్రేమకు కూడా దూరం అయిపోయారు. ప్రారంభంలో తల్లి ప్రేమ దూరం అయిపోయింది, పెరిగే కొద్దీ చెల్లి ప్రేమ దూరం అయిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మివేయబడిన వ్యక్తి ఎలాగోలా పొతీఫర్ ఇంట్లో పడ్డాడు. మనందరూ ఎరుగుతాం కదా. ఇప్పుడు ఈ పొతీఫర్ యజమానురాలు ఉందే, భార్య ఉందే, పర్లేదు, నా తల్లి లాంటిది, నా సహోదరి లాంటిది, నేను పొందలేని ప్రేమ తల్లి ప్రేమ ఏమలో పొందుకుందా, నేను దూరం చేసుకున్న చెల్లి ప్రేమ సహోదర ప్రేమ ఏమలో చూసుకుందాం అనుకుంటే అదొక గయ్యాలి గంప, అదో దెయ్యంలా మారిపోయింది. టార్చర్ పెట్టిందండి. ఎంత టార్చర్ పెట్టిందంటే, ఇన్నాడు చెప్పానే, మళ్ళీ అమ్మాయి మొహం చూడాలంటే, మళ్ళీ స్త్రీ అనే పదం వినాలంటే టెన్షన్ వచ్చేసే అంత టార్చర్ పెట్టి జైల్లో పంపింది. ఎట్టా తోడికి ఇక మళ్ళీ పెళ్లి చేసుకోబుద్ధి అయిద్దా? ఆలోచించండి. మళ్ళీ స్త్రీ వైపు కన్నెత్తి చూడబుద్ధి అయిద్దా? తన జీవితంలో స్త్రీ యొక్క ప్రేమకు ఆప్యాయతకి ఇంత దూరం అయిపోయిన వాడే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు ఇప్పుడు ఒక అద్భుతమైన మాట పలుకుతున్నాడు. నా బాధలు మర్చిపోయేలా నేను నిలబడగలిగా, ఎక్కడైతే బాధింపబడ్డానో అక్కడే అభివృద్ధి పొందగలిగా. కారణం ఏంటి? యోసేపు దేవుడే కారణం. కానీ ఆ దేవుడు నా బాధలు మర్చిపోయేలా, నేను అభివృద్ధి పొందేలా ఒక పాత్రను, ఒక సాధనాన్ని వాడుకున్నాడు. అది నా భార్య. ఎంత ప్రేమ చూపించుంటే ఏమండి యోసేపు బాధలన్నీ మర్చిపోగలిగి ఉంటాడు. ఎంత మంచి ప్రియులారా తన సహన గుణాన్ని, లేకపోతే ఒక స్త్రీగా ఒక భార్యగా తన తత్వాన్ని పంచగలిగి ఉంటే ఆయన అవన్నీ మర్చిపోగలిగి ఉంటాడు. సంగమా స్త్రీలారా, ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆసనేతు వలె మనం బ్రతకాలి. హలో, పురుషులు ఎక్కడ ఉన్నది? కొద్దిమంది అయినా హల్లెలూయా అయ్యగారు ఈరోజు ప్రసంగం అంతా శీలకే, పురుషులకి లేదనుకుంటున్నారేమో. ఇది రెండంచుల వాడిగలిగిన ఖడ్గం. స్త్రీ గురించి చెప్తుంటే పురుషునికి వర్తిస్తుంది, పురుషుని గురించి చెప్తున్నప్పుడు స్త్రీలకు వర్తిస్తుంది. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యేసే రక్షకుడుగా, యేసే నిజదేవుడిగా కలిగి ఉన్నావు. ఆ ఒక్క అర్హత ఉంటే చాలదు. రెండవదిగా, నీ కుటుంబంలో ఒక యజమానుడిగా యోగ్యమైన మంచి భర్త అనే సాక్ష్యం నీకుందా? ఒక స్త్రీగా, ఒక యోగ్యురాలు, ఒక గుణవతి అయిన భార్య అనే ఒక మంచి సాక్ష్యం స్త్రీలారా, తల్లులారా నువ్వు కలిగి ఉన్నావా? ఈ రోజున నీ కన్న బిడ్డల సాక్ష్యం నీకు ఇవ్వగలరా? నా తల్లి యోగ్యురాలైన ఒక భార్యగా ఉంది, నా తండ్రి యోగ్యుడైన ఒక మంచి భర్తగా ఉన్నాడు, ఒక తండ్రిగా ఉన్నాడు. ఇలా మనకు ఒక సాక్ష్యం ఉన్నదా? ఈ సాక్ష్యము కోల్పోతున్నాము అనంటే సంగమా, రేపు మనము ఎలా ఆ వరుడిని చేరగలము, మన పేరు ఎలా జీవగ్రంథంలో ఉంటుంది. అందుకే కదా ప్రభు లేఖనంలో మాట్లాడుతున్నారు రోమపత్రికలో, మిమ్మును బట్టి నా నామము అన్యజనులలో అవమానకరంగా మారిపోతుంది. మనమేదో దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు ఇవి చేస్తే దేవునికి అవమానం అనుకుంటాం. అందుకే వాటన్నిటికి దూరంగా ఉంటాం. కానీ చిన్న చిన్న వాటిల్లో కూడా, అందుకే శత్రువైన సాతానుడు పౌలు అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టు. చిన్న పాపాలు, చిన్న చిన్నవి, ఇవి అసలు మనం పాపము కూడా అనిపించదు, కానీ ప్రభు దృష్టిలో అవి కూడా పాపము, దోషమే. సో ఏది ఏమైనా ఈ ఆరాధనలో ప్రభు మనకు గుర్తు చేస్తున్న మాట, ఆసనేతులో ఉన్న రెండవ శ్రేష్టమైన గుణం ఒక మంచి భార్యగా, యోగ్యురాలిగా, గుణవతి అయిన భార్యగా ఉంది. ఎంత ప్రేమను పంచుతూ, ఆప్యాయతను పంచుతూ తన భర్తకున్న బాధలన్నీ మర్చిపోయేలా చేసిందో చూడండి. రెండో మాట అన్నాడు, అభివృద్ధి పొందాను అని అన్నాడు. అభివృద్ధి పొందటం అంటే ఏంటి? ఇలా చెప్తాను, ఏమన్నా చెప్పనా? తను ఏ జాబులో ఉన్నాడో ఆ జాబులో సక్సెస్ అయ్యాడు, సఫలత పొందాడు. యోసేపు జాబ్ ఏంటండి? ఫరో కలభావం చెప్పగానే ఫరో అన్నాడు, నీలాంటోడు నా రాజ్యంలో ఎవడూ లేరయ్యా, పేరుకు నేను రాజుని, కానీ పూర్తి పవర్ ఆఫ్ అటానమీ అంటారే, అర్హతలన్నీ, అధికారం అంతా నీకే ఇచ్చేస్తున్నా. జప్నత్ పనీహు అని బిరుది చేశాడు, ప్రధానమంత్రిగా కూర్చొని. ఇప్పుడు ఇతడు ఏం చేయాలి? యోసేపు గిడ్డంగులు కట్టించాలి, అంటే గోడౌన్లు కట్టించాలి, సరుకంతా పంటంతా తీసుకొచ్చి దాయాలి, లెక్కలు చూడాలి, ఎన్ని బళ్ళు వచ్చినాయి, ఎన్ని బళ్ళు వెళ్ళినాయి, ఎంత పంట వచ్చింది, ఎంత పంట రాలేదు, రావాల్సినోడు వచ్చాడా, ఎందుకు రాలేదు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఇన్ని టెన్షన్స్ మధ్యలో
ఇతడు అంటున్నాడు, నేను అభివృద్ధి పొందా. ఇది ఎలా సాధ్యమైంది? నా జాబులో, నా టెన్షన్లో, నా ఒత్తిడిలో నా భార్య నాకు ఒక సహకారిగా, ఏమండి ఇలా చేద్దాం, ఇక్కడ ఇలా చేస్తే ఎలా బాగుంటుంది అంటూ ఒక మంచి ఆలోచన ఇస్తూ నన్ను ప్రోత్సహించింది. అందుకే దేవుడే నన్ను అభివృద్ధిపరిచాడు. ఈ అభివృద్ధికి ఒక సాధనముగా నా భార్యను వాడుకున్నాను. ఈ రోజున నీ భార్య యజమానుడా నీ గురించి సాక్ష్యం చెప్పగలడా? నా యజమానుని బట్టే మేము అభివృద్ధిలో ఉన్నాం, నా భర్తను బట్టి. ఈ రోజున పురుషులు కూడా స్త్రీ గురించి, నీ భార్య గురించి, స్త్రీలారా మీ భర్త మీ సాక్ష్యం చెప్పగలడా? నా భర్తే ఈ అభివృద్ధి కారణం, లేక నా భార్యే ఈ అభివృద్ధి కారణమని. ఇలా ఒకరి ఒకరు యోగ్యమైన భర్తగా, యోగ్యమైన భార్యగా, గుణవతి అయిన భర్తగా, గుణవతి అయిన భార్యగా మనము ఉండగలుగుతున్నామా ఆలోచన చేయాలి. ఈ ఆసనితుల గురించి చదువుతున్నప్పుడు సామెతల 31వ అధ్యాయమే గుర్తు రావాలి. సామెతల 31వ అధ్యాయం అంతా నేను చదువుతుండగా, ధ్యానిస్తుండగా ఈ ఆసనతే గుర్తొచ్చింది. అధ్యాయం అంతా చదవద్దు కానీ 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందామా? 10-11 వచనాలు, 10-11 వచనాలు. సామెతల 31వ అధ్యాయం 10-11 వచనాలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భర్త దొరుకుట అరుదు. హలో, భార్య గురించే కాదు, భర్తల గురించి కూడా ఈ మాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భర్త దొరుకుట, గుణవంతుడైన భర్త దొరుకుట అరుదు. అలా దొరికారా? ముత్యము కంటే అమూల్యమైన వారు. ఆమె పెనిమిటి లేక ఆమె ఆయన భార్య ఆమె యందు లేక ఆయన యందు నమ్మిక ఉంచుతారు. వారి లాభ ప్రాప్తికి, అదే మాట్లాడాడు యోసేపు, అభివృద్ధి పొందాను, లాభ ప్రాప్తికి వెలితి లేదు. బ్రతుకు దినాలన్నీ కూడా మేలే చేస్తుంది కానీ కీడేమి చేయదు. ఈ రోజున దేవుని సంగమా, మన కుటుంబాల్లో ఇలాంటి మంచి అనురాగం, ఆప్యాయత, ప్రేమ, ఈ బాంధవ్యాలు మిస్ అయిపోవటాన్ని బట్టే కక్షలు, కలహాలు. ప్రియులారా, ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, సేవకులుగా సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి లక్షలు పెట్టి, కోట్ల పెట్టి అంగరంగ వైభోగంగా వివాహం చేశారండి అనంట. కానీ 3 రోజులు కూడా కాపురం, 3 నెలలు కూడా కాపురం తిన్నంగా లేదండి. ఏమండి, సజావుగా లేదండి, మంచిగా లేదండి. ఎంత దుర్మార్గపు పనులు చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో చూడండి, ఎలా మన కుటుంబాలు ఉంటేనే చూడండి. మన మైసూరు వెళ్తుంటే జాషువాని ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాం. ట్రైన్ లేటుగా వచ్చింది. ఆ లేటు వచ్చాక ఒక 20 నిమిషాలు పైచిలుకు ఆగిపోయింది. ఆ టైంలో జాషువా బెర్త్ దగ్గర వాళ్ళ లగేజ్ అంతా సర్ది వాళ్ళంట కూర్చోబెట్టుంటే పక్కన బెర్త్లో ప్రియులారా 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ సంభాషణ నా చెవిలో పడింది. మేము మా ఊళ్ళోని కాదుగా, ఎక్కడ ఏది దొరికినా కొంచెం లాగేస్తూ ఉంటాను కదా, మంచి నేర్చుకోవడానికి, బోధించడానికి. ప్రియులారా, ఆలోచింపజేసే మాట. దగ్గర 70-75 ఏళ్ళు ఉంటాయి భర్తకు. ఇక అప్పట్లో లేట్ మ్యారేజ్ లేకపోతే గ్యాప్ ఎక్కువ ఉందండి, ఆమెకు ఒక 60-65 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం. అంత ఏజ్డ్. ఆ ఏజ్డ్ భార్య భర్తల డిస్కషన్లో ఒక మాట ఆ భార్య ఏమందో తెలుసా? ఇంత వయసు వచ్చినా నన్ను మాత్రం టార్చర్ చేయకుండా నువ్వు ఉండవయ్యా, ఉండట్లేదయ్యా అని అంటుంది. ఏదో అడిగాడు, ఇంతసేపా అంతసేపా అని గదువుతున్నాడు. మన తెలుగోళ్ళే పక్కన వాళ్ళు వింటున్నారని లేదు, వాళ్ళు చూస్తున్నారని లేదు. ఈ ట్రైన్లో ఇది ఇల్లు అనుకుంటున్నావా? ఇది ట్రైను. ఇంతమంది మధ్యలో ఇంత వయసు వచ్చినా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావయ్యా అని అనేసింది. చూడండి ఏ సాక్ష్యం ఉన్నది. చెప్తే నవ్వుకున్నాం కానీ ఈ రోజున నా భార్య దగ్గర నాకే సాక్ష్యం ఉంది, భర్తగా నా దగ్గర నా భార్యకే సాక్ష్యం ఉంది. నా కుటుంబంలోనే కాదు, మీ కుటుంబంలో ఎవరికి వారం ఎలాంటి వారిగా ఉన్నా, ఇదిగో నా భర్త, ఇదిగో నా భార్య యోగ్యమైన గుణవంతురాలు. ఈ సాక్ష్యం మనకుందా? నిండు వృద్ధాప్యంకి వచ్చినా ఇక ఆమె ఇంకా తెగించి ఇంకో మాట ఉంది. ఏమన్నా అంటే పుట్టుకతో వచ్చింది, అప్పుడు దాకా ఇక నా టార్చర్ పడేలాగలేదు, నువ్వు పోతే కానీ నేను పోతే కానీ ఇది ఆగేలాగలేదని. పాపం నాకు అనిపించింది, ఇంత వయసులో మనశ్శాంతిగా ఉండాల్సిన ఆవిడే భర్తతో ఇన్ని సంవత్సరాలు ఏగలేక ఎంత బాధపడిపోయిందో చూడండి, ఎంత దైనికమైన స్థితితో చూడండి.
సో సంగమా, ఈ ఆరాధనలో ప్రభు దేవుని పిల్లలుగా మన కుటుంబాలు అలాంటివిగా ఉండక ఎలా ఉండాలి? యోసేపు ఆసనీయతలాగా. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకే పేతురు కూడా తన పత్రికలో ఇలా మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా స్త్రీలారా అంటూ స్త్రీల గురించే కానీ మనము పురుషులకు కూడా వర్తిస్తూ ప్రియులారా ఇద్దరము కలిసి నేర్చుకునే అనుభవంలో ఈ వాక్యాన్ని కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి వచనములో అటువలే స్త్రీలారా అనున్నది. అందుకే అన్నాను కదా, ఇది స్త్రీల గురించే చెప్తున్న మాట, కానీ పురుషులకు కూడా వర్తించేలాగా మాట్లాడుకుందాం. అటువలే పురుషులారా, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషుల కనగా మీ భర్తకు లేక మీ భార్యకు లోబడి ఉండండి అంటూ 5-6 వచనాలు ఎలా అంటున్నాడు. 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చదివాం, గజిబిజిగా ఉంది, నీకేం అర్థం కాలేదేమో వినండి, చెబుతున్నా. స్త్రీలారా, పురుషులారా, ఒకరినొకరు గౌరవించుకొనండి, ఒకరినొకరు విలువగా చూసుకొనండి. నలుగురిలో చులకనగా లెక్కలేనితనంగా నువ్వు ఆడదాను కూర్చో నీ మాట ఏంటి అన్నట్లుగా గదవకూడదు. పురుషులు సీరియస్గా చెబుతున్నానండి, దేవుని పిల్లలు. ఇది మ్యారేజ్ సభ కాకపోయినా ఎందుకో పాయింట్ వచ్చింది కాబట్టి చెబుతున్నా. పిల్లారా, మనము గదవకూడదు, అజమాయిషీ చేయకూడదు. ఎందుకంటే అజమాయిషీ చేయటానికి కాదు దేవుడు కాల్లో నుండి తీలా, తల్లో నుండి తీలా. ఎక్కడి నుండి తీశాడు? ప్రక్కటెముకలను. ప్రక్కట అంటే సమభాగస్వాములు, జీవిత భాగస్వాములు. వాళ్ళని గదమకూడదు. అట్లని నేను ఎంత తెచ్చా, ఏమి లేకపోయినా నేను పెళ్లి చేసుకున్నా, ఈరోజు ఎట్లా ఉన్నామంటే మా బాబు ఇచ్చిందే, మా అమ్మ ఇచ్చిందే అంటూ వాళ్ళు తొక్కేయకూడదు. స్త్రీలారా, హల్లెలూయా. ఇద్దరూ సమానులే. స్తోత్రం చెప్పట్లా, నవ్వుకుంటున్నారు. ఇద్దరు సమానమే, ఇద్దరు ఈక్వలే. ఇప్పుడు ఇద్దరట ఒకరినొకరు గౌరవించుకోవాలట. ఇప్పుడు అలా గౌరవించుకుంటూ యోగ్యంగా ప్రవర్తిస్తే ప్రభు ఒక మంచి మాట చెప్పారు, మీరు వారికి పిల్లలు అవుతారు, వారు మీకు తల్లిదండ్రులు అవుతారట. మనం ఎవరికి పిల్లలు అవుతాం? అబ్రహాము శారాలకు పిల్లలమవుతాం. మనకు తల్లిదండ్రులు ఎవరు అవుతారట? అబ్రహాము శారాలు తల్లిదండ్రులు అవుతారట. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాడు, శారా కూడా తన ఇంటిలో యజమానుడు. ఆ అబ్రహాముని ఏమని పిలుస్తుందండి? భర్తను యజమానుడా. అబ్బా, ఎంత మంచి పిలుపు, ఎంత మంచి పిలుపు. ఇక్కడ అలా పిలిచేవాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 50-60 మందిలో 5 కూడా దశంభాగం కూడా హల్లెలూయా అలా. ఎంత మంచి యోగ్యమైన కుటుంబాల్లో చూడండి. తన భర్తను ఏమని పిలుస్తుందట? యజమానుడా. మొన్న చోట సభలో ఇట్లాగే రూమ్ ఇస్తే ఆంటీ గారు, అక్కడ ఆంటీ గారే కనబడుతున్నారు, వాళ్ళ యజమాడు కనబడుతులా. సరే అంకుల్ లేరా అని అడిగితే ఆవిడ పిలుస్తుంది, ఏమన్నది? ఇదిగో. ఎక్కడా? ఏంటంట? ఇదిగో ఎక్కడా? ఇదేం పిలుపండి? ఇదిగో ఏంటి, ఎక్కడా ఏంటి? ఎట్లా పిలవాలో కూడా అర్థం కావట్లా. చూడండి ప్రియులారా, ఇప్పుడు శారా ఎలా పిలుస్తుంది? ఇదిగో ఎక్కడా అని అంటలా, నిన్నే అని అంటలా. ఎవరు పిలుస్తుంది? యజమానుడా. మనం అలా పిలవాలి. అట్లని ఇప్పుడు ఇంటికి వెళ్ళాక పిలవండి, పలకడో. యజమానుడా అని పిలవండి, పలుకుతాడా? నన్ను కాదులే, ఏదో ఎనగూడని తిన్నాం అన్నట్టుగా చూడండి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏదో పిలుపుకి అలవాటు అయిపోయారు. అవును కదా. ఇప్పుడు యజమానుడు అని పిలిస్తే నన్ను కాదు అనుకుంటారు, లేకపోతే దీనికి ఏదో పట్టిందిరా, ఏదో పట్టు చీర కోసం ఏదో చక్కగా నన్ను పిలుతుందిరా అనుకుంటారు. ఇప్పుడు యజమానుడు అని పిలవాలా, ఎట్టబడితే అట్ట పిలవాలంటే దీని అర్థం నేను ఎప్పుడు ఇలా చెప్తాను, ఒకరినొకరు విలువించుకొని పిలవాలి. అది దాని అర్థం. నువ్వు ఏవండి అని పిలుస్తావా, లేకపోతే ఇంకొక పదంతో పిలుస్తావా, యజమానుడు అని పిలుస్తావా? నువ్వు ఇదే పిలవాలని దేవుడు చెవటలా, నేను చెవటలా. కానీ నీ కుటుంబంలో, బయట సమాజంలో గౌరవార్థమైన పిలుపు, గౌరవించుకుంటూ విలువించుకుంటూ పిలవాలి.
అలా ఉంటే, అలా యోగ్యంగా బ్రతికితే అలాంటి వారు ఆసనీతులా దీవించబడతారు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సో మొదట ఆమె యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది, వెనుతిరిగి చూడాలా చనిపోయే వరకు. రెండవదిగా కుటుంబంలో ఒక యోగ్యురాలైన గుణవతి అయిన భార్యగా బ్రతికింది. మంచి చరిత్రలో పరిశుద్ధ స్త్రీల గుంపులో ఆమె నిలిచిపోయింది. మూడో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె గురించి దేవుడు మనకు నేర్పిస్తున్న మూడవ శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఈమె ఒక మంచి తల్లిగా బ్రతికిందట. ఎలా బ్రతికింది? మంచి తల్లిగా. ఆదికాండం 41వ అధ్యాయం మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 51, 52 వచనాల్లో, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాను. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టి, ఇప్పుడు యోగ్యురాలైన గుణవతి అయిన భార్య కాదండి, ఒక మంచి తల్లిగా కూడా సాక్ష్యం పొందుకున్నారు. ఏంటి మంచి తల్లి? యోసేపు ఆసనేతు ఇద్దరు కాపురం చేస్తున్నారు. దేవుని మహాకృప వారిని దేవుడు ఫలింపచేశాడు. 9 మాసాలు నిండాయి, డెలివరీ అయ్యింది. మంత్రసాని అంటుంది, అమ్మా నీకు మగబిడ్డ పుట్టాడు. వెంటనే యోసేపును కూడా పిలిచి, ఇదిగో నీకు బాబు కుమారుడు పుట్టాడు. వెంటనే యోసేపు ఆ చేతులకు తీసుకున్నాడు. ఎవరిని? పుట్టిన మొదటి బిడ్డని తీసుకున్నాడు. భార్య ఉన్నది, మంత్రసాని ఉంది, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉండుంటారు, అందరూ ఉండుంటారు. అందరి మధ్యలో ఈ కుమారుడిని చేతులకు తీసుకొని కళ్ళు మూసుకొని, దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేలా చేశాడు కనుక వీడి పేరేంటి? మనష్షే. అందరూ సైలెంట్ అయిపోయారు. అక్కడ కూడా అందరూ సైలెంట్ అయిపోయారు. ప్రాక్టికల్గా ఊహించుకోనండి. ఎవరు క్విక్ మళ్ళా స్తోత్రం. ఏం పేరు? మనష్షే. మనష్షే, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో మనష్షే అయిపోయింది. సరే, మళ్ళీ కాపురం చేశారు. దేవుని మహాకృప ప్రియులరా, మళ్ళీ ప్రెగ్నెంట్, మళ్ళీ నెల నిండాయి, డెలివరీ అయ్యింది. ఈసారి మళ్ళీ మంత్రసాని వచ్చి బయటకు వచ్చి చెప్పింది, యోసేపు గారు రెండో వాడు కూడా అబ్బాయే. లోపలికి వచ్చాడు. అందరూ చూస్తుండగా ఆ రెండో కొడుకును కూడా చేతులకు తీసుకున్నాడు. చేతులు తీసుకొని, దేవుడు నేను బాధ పొందిన దేశంలో నన్ను అభివృద్ధి పరిచాను అని చెప్పి వీడికి ఏం పేరు పెట్టాడు? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అందరూ సైలెంట్. అక్కడ కూడా అందరూ సైలెంట్ అయ్యారు. నేను అనుకుంటున్నాను, ఆ ప్లేసులో ఒక ఆమె మనసులో నాలాంటిదైతే ఇట్లాంటి డిస్టర్బెన్స్ రావాలి. ఏమిరా, మొదటి ఆప్షను నాకు ఇవ్వాలా, రెండో ఆప్షను నాకు ఇవ్వాలా. ఏంటిది? పేరు పెట్టడానికి. లైన్లో ఉన్నారు. ఎంత కంటే మాత్రం, ఎంత తండ్రి అయితే మాత్రం అంత నీ ఇష్టమేనా? నీకు నచ్చిన పేర్లే పెడతారా? మాకు అభిరుచులు ఉండవా? మాకు ఆప్షన్ ఎవరా సెలక్షన్ చేసుకుంటానికి? ఇంత మోసి, ఇంత కక్కులు కక్కి, ఇంత కోయించుకొని, ఇంత నొప్పులు పడి, ఇంత తిప్పలు పడి, ఇంత కష్టం అంతా నాది. వత్తనం బుడుగుని చేతులు పెట్టుకుంటున్నాం. వీడి పేరు మనష్షే, వీడి పేరు ఎఫ్రాయిము. ఏమయ్యా, ఏంటిది పద్ధతేనా? నాకు నచ్చిన పేరు మార్చే ముందు ఇదిగో ఈ పేరు పెట్టు. ఫైటింగ్ చేసింది అక్కడ. మొన్న చోట ఇట్టగే జరిగింది. తెలపంలో పేరు చెప్పనులేండి, ఊరి పేరు చెప్పేసానా, క్షమించండి. సరే, మనుషుల పేరు చెప్పనులేండి. వాళ్ళు కూడా ఇప్పుడు పేరు కోసం ఫైటింగ్ అయిపోయింది. ఒకప్పుడు అయ్యగారు ఏ ప్రార్థన చేసా, ఏ పేరు పెడితే ఆ పేరు ఏమండే సర్టిఫికేట్లో కూడా అదే పేరు. హల్లెలూయా. మత్తయ్య అంటే మత్తయ్యే, మత్తయ్య ఏదైతే అది సిగ్గు లేకుండా క్షమించండి. అంతా దేవుని పేరు దైవజనుడే పెట్టాడు, నిలిచిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేవు. మేము అడగాల్సి వస్తుందమ్మా ఏం పేరు, వాళ్ళు చెప్పిందిని మేము త్రియేక దేవుని నామములో ఆ పేరు పెట్టేస్తున్నాం. అట్లాగే అక్కడ అదే జరిగింది. వచ్చారు ఇద్దరికి పొసగక ఏ పేరంటే ఆమె పేరు చెబుతుంది, ఈయనో పేరు పెడుతుంది. ఆయన అయ్యగారు ఇంటికి పెద్దోడిని, యజమానుని, నేను చెప్పింది ప్రార్థన చేసి పెట్టేయండి అన్నా. సర్లే ఇంకేం చేస్తాం అమ్మా, కొంచెం ఓచుకోమ్మా, సర్లే చూద్దాం, తప్పట్లా, ఎంతమంది మధ్యలో అవమానకరంగా కాదులేమ్మని నేను ప్రార్థన చేసి, మరి పెద్ద ఆయన చెప్పింది పెట్టాలి కదా, ఆయన చెప్పింది పెట్టి ఆమె నన్ను కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన ఏం లేదు, ఇవి లేదు, వెళ్ళిపోయింది. అరే ఇదేంటయ్యా అమ్మాయి ఏదేనంటే కవర్ చేస్తున్నాడు. ఏంటిది? క్యారీ బ్యాగులు కవర్లు. అయ్యా ఫోన్ వచ్చింది, పక్కకి వెళ్ళింది, ఎవరో పిలిచారు, పక్కకి వెళ్ళింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అనుకున్న పేరు పెట్టడానికి ఇష్టపడక ఈయన పెట్టిందని నా మీద అలిగింది, కుటుంబం మీద అలిగింది, వండకుండా వెళ్ళిపోయిందాడు. బతిమలాడాల్సి వచ్చింది. చూడండి, మంచి తల్లికుండే లక్షణం అదేనా?
పిల్లల విషయంలో, పేర్ల విషయంలో, కొన్ని విషయాల్లో ఎంత మూర్ఖంగా నా నిర్ణయం చెల్లాలి, నాది చెల్లాలి. పిల్లరా, జాగ్రత్త సంగమా. ఒక మంచి తండ్రిగా మనం ఉండాలి, ఒక మంచి తల్లిగా మనం ఉండాలి. ఇప్పుడు ఏమో మంచి తల్లి అనేది డెలివరీ అయిన దగ్గర నుండే ఎంత చక్కగా కనపడుతుంది చూడండి. ఆ తర్వాత మంచి తల్లి అంటాను రెండో రోజు చెప్పనా, వీళ్ళిద్దరిని ఎలా పెంచిందో చెప్పనా. తన తండ్రి పేరేంటి? పొతీఫెరా. అతడు ఎవరు? ప్రధాన యాజకుడు, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ప్రధాన పూజారి. ఓను దేవతను ఆరాధించే ఆ దేవతకు పూజారులుగా పెంచిందా? పిల్లల్ని పెంచాల. వీళ్ళిద్దరిని ఎలా పెంచిందంటే తన భర్త దేవుడైన యెహోవా కొరకు పెంచింది. ఎంతగా పెంచిందంటే తెలుగులో ఒక సామెత ఉంది, తండ్రిని మించిన తనయులు. అలా పెంచిందండి ఆసనీత్. తండ్రిని మించిన తనయులు అన్నంతగా పెంచింది. సింపుల్గా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఎంతమంది? 12 గోత్రాలు. 12 మంది కదా ఇశ్రాయేలీయులు, 12 గోత్రాలు కదా. ఈ 12 మంది గోత్రాల్లో ఆర్డర్ ప్రకారం చూస్తే 11వ గోత్రం పేరు ఎవరిది ఉండాలి? యోసేపు పేరు ఉండాలి. 11వ యోసేపు కదా, ఆఖరుడు బెన్యామీన్ కదా. 11వ పేరు యోసేపు గోత్రికులు అనాలి. కానీ తండ్రిని మించిన తనయులుగా పెంచిందన్నానే ఓ రోజున యాకోబు వచ్చాడు. యోసేపు పిల్లలిద్దరిని పెట్టాడు చేతిలో. తాత కదా, తాత చేతిలో పెట్టాను. ఈ కోడలు వచ్చి ఆసనీతో వచ్చి అంటుంది, అయ్యా వీళ్ళని ఏమని దీవిస్తావంటే తండ్రి స్థానములో మనష్షే, ఎఫ్రాయిము ఇద్దరు చెరొక అర్ధగోత్రంగా ఉండేలా వాళ్ళను దీవించయ్యా అనంది. మీ ఇశ్రాయేలు 12 గోత్రాల తండ్రి పేరొద్దు, నా కొడుకులిద్దరి పేర్లు అక్కడ ఉన్నారు. మళ్ళీ చూడండి, ఈ మధ్య తండ్రి పార్టీ ఒకడో, తల్లి పార్టీ ఒకడో అవుతున్నారు. అవునా కదా? వీళ్ళ డాడీ పెట్టండి, వీళ్ళ మమ్మీ పెట్టండి. ఇంగ్లీష్లో మళ్ళీ కొత్త కొత్త పదాలు. మమ్మీ కొడుకు, డాడీ కూతురు. మమ్మల్ని చూసి కూడా అదే అన్నాడు, డాడీ కూతురు, మమ్మీ కొడుకు అని. ఇట్లా ఎవరి కాలం డివైడ్ చేసుకున్నాం. కానీ ఆ తల్లి ఎంత మంచిదో చూడండి. పెద్దోడంటే ఇష్టం, చిన్నోడంటే కష్టం అనుకోవాలా. పెద్దోడంటే కష్టం, చిన్నోడంటే ఇష్టం అనుకోవాలా. ఇద్దరిని నేను కన్నా, ఇద్దరు నాకు సమానమే. ఇద్దరు చెరొక అర్ధ రూపాయి ఇది కదా. అలా అర్ధగోత్రం ఒక నిండు గోత్రంగా తండ్రి ప్లేసులో వీళ్ళిద్దరూ ఉండాలయ్యా. దేవుడు దాన్ని మెచ్చాడండి. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. తండ్రిని మించిన తనయులుగా పెంచేసిందండి. ఈ ఆరాధనలో అలాంటి మంచి తండ్రులుగా, అలాంటి మంచి తల్లులుగా మనలను దేవుడు నిలబెట్టునుగాక. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. చివరిగా ఈ ఆసనేతు గురించి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ ఆసనేతు ఇతరులకు మేలు చేసేదిగా, ప్రియులారా కీడు చేసిన వారికి కూడా మేలు చేసేదిగా, వాళ్ళ క్షేమం కోరేదిగా బ్రతికింది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా 2 కోణాలు. ఒక కోణంలో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సమృద్ధి అయిపోయింది, గోడౌన్లో ఆహారం అంతా నింపేశారు, కరువు స్టార్ట్ అయింది. ఆ కరువు ఐగుప్తు దేశము ఒక్క దేశానికే కాదట, పక్క దేశాలకు కూడా ప్రాకిందట. ఆ టైంలో యాకోబు అన్నాడు, పిల్లలారా ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా దొరుకుతుందట, అక్కడికి వెళ్ళి ఆహారం తిండర్రా అన్నాడు. 10 మంది అన్నలు బయలుదేరొచ్చారు. బెన్యామీను కూడా తీసుకెళ్లారు. సరే క్లుప్తపరుస్తున్నాను, ముగింపులోకి వచ్చేస్తున్నాను. సరే రాగానే అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు, కానీ యోసేపు అన్నలను ఆ తమ్ముడైన బెన్యామీను గుర్తుపట్టండి. లేఖనంలో రాయబడిన మాట, యోసేపట ఎక్కి ఏడ్చాడట. వాళ్ళు నా ఏడుపును చూసి గుర్తుపట్టేస్తాడేమోనని కూర్చున్న సింహాసనంలో నుండి లేచి ప్రక్క గదిలోకి వెళ్ళిపోయి ఎక్కి ఏడ్చాడట. ఏడ్చి మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొని వచ్చి కూర్చొని వాళ్ళతో మాట్లాడి, మిగతా వాళ్ళందరికీ ఆహారం మూటగట్టి పంపించేస్తే ధాన్యం, వీళ్ళకి మాత్రం విందు ఏర్పాటు చేసి, ఎవరికి? అన్నలకు బెన్యామీనుకు విందు ఏర్పాటు చేసి సంతృప్తిగా పంపించాడట. ఇప్పుడు మనలో మన మాట, భర్త అలా ఏడుస్తూ ఉంటే ఏ భార్య అయినా చూసి తట్టుకోగలదా? ఎవరు తట్టుకోలేరు కదా. నా భార్య ఏడుస్తుంది అనుకో, యజమానుగా నేను అదంతేలని వదిలేనుగా, అడుగుతానుగా, ఎందుకు ఏడుస్తున్నావు, రీజన్ ఏంటని. నేను దుఃఖపడుతున్నాను అనుకో, ప్రాక్టికల్గా ఊహించుకుందాం. నీరు కార్చిన వాడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఏంటి ఎక్కి ఏడుస్తున్నాడు, అడిగే ఉంటుంది. యోసేపు రీజన్ చెప్పే ఉంటాడు, ఇదిగో నా అన్నలు వచ్చారు, నా తమ్ముడు వచ్చాడు,
ఆ మాట విన్న ఆసనేతుకు నిజంగా మనలో మన మాటగా ఆలోచిస్తే బీపీ హై రేంజ్కి వచ్చేయాలి. నా భర్తను టార్చర్ చేసిన వాళ్ళు వీళ్ళ, అమ్మేసిన వాళ్ళు వీళ్ళ, వస్త్రాలు లాగేసుకున్న వాళ్ళు వీళ్ళ, ఇంత నష్టం చేసిన వాళ్ళు వీళ్ళ, ఎవరెక్కడ బంధించండి, చెరసలు వేయండి అనాలి. కానీ అలాంటి పరుష పదాలు వాడాలా, పరుషమైన పనులు చేయాల. ఎంత కీడు చేసిన వారికైనా ఈ భార్య భర్తతో, భర్త భార్యతో ఎంత మేలు చేస్తుందో తెలుసా? వాళ్లకు విందు ఏర్పాటు చేశారట. ఇప్పుడు విందు ఏర్పాటు అంటే ఏ విందైనా ఇప్పుడు ఎంత అన్నదమ్ములుగా, మీరు అన్నదమ్ములు కదా, మీరు చేసుకోండి, నేను రాను, నేను ఇంకా మర్చిపోలా అనొచ్చు భార్యలు. భార్య ఏమన్నా తోడుకోడళ్ళు, కుటుంబంలో స్త్రీలు. ఇప్పుడు ఎంత అనుకున్నా అక్కడ విందు జరిగిందంటే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట, ఆసనితో సహకారం లేకుండా అక్కడ ఏ విందు జరగదు. ఏమన్నా ఇంట్లో మగాళ్ళు ఎంతమంది వంట ఉండే వాళ్ళు ఉన్నారు, హల్లెలూయా. ఇశ్రాయేలు వంట చేస్తున్నావా, స్తోత్రం, హల్లెలూయా. ఒకళ్ళిద్దరు చేయెత్తారు. కానీ మిగతా వాళ్ళు మనం అందరం ఏంటి, తెచ్చి పెడతాం వరకే, వంట చేసే ఆ శక్తి, ఆ సత్తా మనకు లేదు. కానీ ఆ రోజున విందు జరిగింది అని అంటే యోసేపు వంట ఉండడో, ఆ హోదాలో ఉన్న ఆసనేతు కూడా వంట చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ఆమె సహకారం ఖచ్చితంగా ఆ రోజు అందింది. ఇది నేను కథలా చెప్పాను కదా. ఇప్పుడు ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మనము కూడా అలా ఉండాలి అనే ఒక ప్రోత్సాహపు అనుభవంలోనికి వద్దాం. ఆదికాండం 43:30 ఇలా ఉన్నది, అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఎక్కి ఏడ్చి తర్వాత తన ముఖం కడుక్కొని తన దుఃఖాన్ని అణచుకొని వచ్చాడు, భోజనం వడ్డించాడు. 34 చూడండి, అతడు తన యొద్ద నుండి వెళ్ళిపోయేటప్పుడు ఆఖరిలో 34 ఆఖరిలో గొప్ప విందు చేసుకున్నారు, సంతుష్టిగా తాగారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆదికాండం 43:30 ఆ మాటను మనం చూస్తున్నాం. ఎంత గొప్ప మాట అది! దాన్ని కథలా చెప్పా, ఇప్పుడు రుజువు చూపించా. ఇప్పుడు ఇంత విందు, ఇంత ప్రేమ, ఇంత సహకారం ఖచ్చితంగా భార్య ఇవ్వకపోతే అక్కడ అది సాధ్యమయ్యేదే కాదు. అంటే శత్రువులను కూడా, కీడు చేసిన వారిని కూడా ప్రేమిస్తున్న అనుభవం. ఇంకో సందర్భం చెప్పనా? ఆ సందర్భం ఏంటంటే, ఇది అయిపోయింది, వెళ్ళిపోయారు, మళ్ళీ ధాన్యం కోసం వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇట్లా జరుగుతుండగా యోసేపు అన్నాడు, అన్నలారా, పద్దాకలే పట్టుకెళ్ళటం ఎందుకు, రావటం ఎందుకు, మన తండ్రితో ఇలా చెప్పండి, మా తమ్ముడు వచ్చేయమన్నాడని చెప్పండి, నిన్ను కూడా తీసుకొని రమ్మన్నాడని చెప్పండి, ఈ ఐగుప్తులో ఒక ఊరు మీకు ఇచ్చేస్తాను, మీరు ఇక్కడ స్థిరపడండి అని అన్నాడు. గోషేని ఇచ్చేస్తానని. ఇప్పుడు ఆ మాట భార్యగా ఆసనేతుకు తెలియకుండా చెప్పుంటాడా? ఖచ్చితంగా భార్యకు తెలుసు. తెలిసినప్పుడు ఆసనైతే ఎంత మంచిదో, ఎందుకో చెప్పనా? ఫైటింగ్ చేయాల. ఏమయ్యా భోజనం ఏదో పెట్టావంటే ఊరుకున్నాను, మూటలు కట్టించి పంపావంటే ఊరుకున్నాను, ఇప్పుడు మూటములు సర్దుకొని ఈ ఊరు వచ్చేయమంటున్నావు. ఉంటే ఆళ్ళైనా ఉండాలి, ఈ కుటుంబంలో నేనైనా ఉండాలి. వాళ్ళు మనకు దూరంగా ఉంటేనే బెటరు, దగ్గరికి వచ్చే కొద్దిగా కలహాలే, ఇబ్బందులే, సమస్యలే. నేను ఉండను, వెళ్ళిపోతానన్నా అలా అలా. ఆ టైంలో కూడా తన భార్యగా ఎంత సహకారాన్ని అందించిందో, ఎంత మేలు చేసిందోనండి. ఇప్పుడు ఇలా మాటలు విన్నారు, వెళ్ళారు, తండ్రికి చెప్పారు. మనలో మన మాట ఊహించుకుందాం. ఈ ఆసనీత అనుకుని ఉంటుంది, 10 మంది వస్తారులే అనుకుని ఉంటుంది. ఏదో వాళ్ళ పిల్లలు ఇంకో 5 మంది వేసుకుని 15 మంది వస్తారు అనుకుంటారు. కానీ ఈ తమ్ముడు రమ్మన్నాడనగానే బెట్టాలని బయలుదేరి వచ్చేసారు. ఎంతమంది వచ్చారో తెలుసా? నిర్గమాకాండం 1వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యాకోబు గర్భమున పుట్టిన వారు 70 మంది. ఎంతమంది వచ్చారంట? బెటాలియన్ 70 మంది బయలుదేరి వచ్చేసారు. ఈ ఆరాధనలో అంతమంది ఉన్నామో లేమో, ఉంటే అంతమంది అనమాట. ఏమంటే మూటములు సర్దుకొని ఎక్కడికి వచ్చారు? గొప్ప జనాంగంగా ఐగుప్తుకు వచ్చేసారు. ఆసనైతే ఎంత సహకరిస్తుందో చూడండి, ఎంత మేలు చేసేదిగా ఉందో చూడండి. ఏవయ్యా ఒకళ్ళిద్దరు 10 మంది 15 మంది అనుకుంటే 70 మంది వచ్చారు. ఎంతమందిని నా ఇంట్లో పెడతావా, నా ఇంటి చుట్టూ పెడతావా, నా మీదకి తీసుకొచ్చి పెడతావా? ఇదేం కాపురం, నేను చేయను. నిన్న మొన్న ప్రశాంతంగా ఉన్నావు, ఆ తోడుకోవడంతో బీరకాయ పీస్తూ నా వల్ల కాదు అనేసి ఏమన్నా గొడవ చేసిందా? ఏమీ గొడవ చేయరు. అందుకే నేను అంటున్నాను,
ఈమె పేరు దేవుడు బైబిల్లో రాశాడు. ఈమె హృదయాంతరంగా ముందే ఎరిగిన దేవుడు యోగ్యుడైన యోసేపుకు భారీగా మలచాడు. యోసేపు ఆస్తికి వారసురాలుగా మార్చాడు. సో నేడు కూడా మనం ఈ 4 అనుభవాల్లో ఉంటే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మనం ఆయన రాకడలో ఎత్తబడి వధువు సంఘంగా మార్చబడగలుగుతాం. మనము ఆయన ఆస్తి అంతటికీ వారసులుగా మారిపోతాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతకీ ఏంటా 4 అర్హతలు? యేసునే మనం జీవితాంతం దేవునిగా అంగీకరించాలి, ఆయన రక్షణలో నిలిచి ఉండాలి. రెండవదిగా యోగ్యమైన గుణవతి అయిన భర్తగా, భార్యగా మనం బ్రతకాలి. మూడవదిగా మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా మన కుటుంబంలో మనం జీవించాలి. నాలుగవదిగా కీడు చేయొచ్చు, మేలు చేయొచ్చు, నష్టము చేయొచ్చు, వాళ్ళ క్షేమాన్ని కూడా మనం కోరాలి. క్షేమం కోరమంటే తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకోమని కాదు. వాళ్ళు కీడు చేశారని ప్రతి కీడు చేయకుండా ఉంటే చాలు, అంతే. వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వక్కర్లా, మనం 100 రూపాయలు ఇవ్వక్కర్లా, ఇంకేదో చేయక్కర్లా, తీసుకొచ్చి భోజనం పెట్టక్కర్లా, మన ఇంట్లో గది ఇవ్వక్కర్లా. వాళ్ళు కీడు చేశారు కదా, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే, ప్రతి కుక్కకో రోజు వస్తుందంట. సో నాకు ఓ రోజు వస్తుందిరా అని అట్లా ఉండక మన పగలు ప్రతీకారాలు ప్రక్కన పెట్టేసి ప్రభువును బట్టి క్షమించి వాళ్ళకి కీడు చేయకుండా ఉంటే చాలా, అదే మేలు చేస్తున్నట్లు ప్రభు దృష్టిలో. అలా మనం బ్రతుకుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఒక్కొక్కరిని దేవుడు అలా ఆసనీతులా సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగలైన తండ్రి, ఈ ఆరాధనలో యోసేపు భార్య అయిన ఆసనీతుని గురించి కొన్ని తలంపులు నీ లేఖనముల నుండి మేము నేర్చుకోవడానికి సహాయం చేశావు. బోధించిన నేను విన్న నీ పిల్లలు కూడా ఈ 4 అనుభవాల కడ వరకు నిలిచి ఉందుముగాక. నీవిచ్చే వాగ్దాన ఆశీర్వాదాలు ఆత్మీయంగా, భౌతికంగా ఆసనేతులా మేము అనుభవించుదుముగాక. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా, గురుగులను వెత్తకుండా మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ నీరుగట్టి ఫలింపొచ్చి జరగబో మిగతా ఆరాధన క్రమం కూడా జయకరంగా జరిగించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.